అన్న ఎలా ఉందన్న డాకుమారా సినిమా ఎలా ఉందన్న? సినిమాలో ఇద్దరు హీరోలు కనపడ్డారండి నాకు. బాలకృష్ణ గారితో పాటు తమన్ గారు బ్యాక్ లో మ్యూజిక్ అనేది సినిమాని కాపాడింది. బాబీ గారు డైరెక్షన్ ఆయన ఎంత కష్టపడి సినిమా తీశారో బాబీ గారు చూపించారు. కానీ స్టోరీలో కొంచెం ఎక్కడో వీక్ ఉన్నా తమన్ గారు కాపాడినారు ఈ సినిమాకి. బాలకృష్ణ గారు ఒక్కొక్క ఎలివేషన్ షాట్స్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ వస్తుంటే తమన్ గారు లేని సినిమా ఊహించలేము అనిపిస్తుంది. నిజంగా BB3 ఒకటి యాడ్ చేయొచ్చండి. బాలకృష్ణ గారు, బాబిడేల్ గారు, బాబీ కొల్లని గారు, ఈ ముగ్గురు బీబీలు కలిసి సినిమాను ఆహ్లాదకరంగా తీశారు. అది కాకుండా పాటల్లో కూడా దబిడి అనేది చాలా బాగా అంటే దాని మీద చాలా ట్రోల్స్ వచ్చాయి కదా, థియేటర్ ఎలా అనిపించింది? థియేటర్స్ లో అదిరిపోయిందండి. ఒక్క సాంగ్ కి ఎంత ఫ్యాన్స్ గోల అంటే ఇది ఐమాక్స్ అని అయిపోయింది. కానీ మాస్ థియేటర్స్ లో అయితే మొత్తం కుర్చీలు సౌండింగ్ ఏది కొంచెం తగ్గించారు ఐమాక్స్ లో అంటున్నారు. ఎలా అనిపించింది? సౌండ్ ఉందా? అంటే అఖండాకి భయపడ్డారు. తమన్ మ్యూజిక్ బాక్స్ పగలగొట్టారు కదా, దీనికైతే నిజంగా ఈసారి ఎక్కడైనా మీకు న్యూస్ వచ్చింటది, అమెరికా గానీ USA UK లో బాక్స్ పగలగొట్టాయని అనుకుని. ఎందుకంటే తమన్ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, బాలకృష్ణ గారు అంటే ప్రాణం ఇచ్చేసారు భయ్య. ఎందుకంటే అంత బాగా కొట్టారు. నిజంగా బాలకృష్ణ గారు అంటే తమన్ మనకు చెప్పారు కదా ప్రీ రిలీజ్ లో, నాకు తండ్రి లాంటి వారని. తండ్రి రుణం తీసుకున్నారు ఆయన. ఈ సినిమాకి మెయిన్ ఆఫ్ ద బాలకృష్ణ గారి హీరో అయితే మన తమన్ గారి హీరో అండి. నిజంగా బాలకృష్ణ గారిని బాబీ గారు ఒక ఫ్యాన్స్ కి, నిజంగా బాబీ గారి డైరెక్షన్ ఎలా ఉంటుందంటే మామూలుగా మన మాదిరి చొక్కాలు చింపుకొని సినిమాలు చూసే విధంగా ఉంటాయి. నిజంగా ఆయన సినిమాలు చిరంజీవి గారి ఫ్యాన్స్ కి ఎలా కావాలో అలా తీసి ఇట్టు కొట్టారు. దీంట్లో బాలకృష్ణ గారికి ఎలా కావాలో అలా తీసి ఇట్టు కొట్టారని నా అభిప్రాయం అండి. ఓకే ఓకే, ఇంకా హైలైట్స్ చెప్పుకోవాలంటే మిగిలిన క్యారెక్టర్స్ ఎలా అనిపించాయి అన్న? అంటే పాప క్యారెక్టర్ కానీ, బాబీ డోల్ క్యారెక్టర్ కానీ బాగుంది. కింగ్ ఆఫ్ జంగల్ అమ్మ అని ఆ పాప అనే డైలాగ్ బాగుంది. బాలకృష్ణ గారు స్టైల్ గా ఇలా కూర్చొని చెప్తారు కదా, రాయలసీమ ఓ మెరడ్డాయే అని. నిజంగా బాబీ డోల్ గారిని కూడా ప్రెజెంటేషన్, స్క్రీన్ ప్రెజెంటేషన్ బాగా చేశారండి. ఆయన లుక్, ఆయన ఎందుకంటే యానిమల్ లో ఆయనకు వాయిస్ లేకుండా చేశారు. దీంట్లో ఆయన డబ్బింగ్ చెప్పిన అతను కూడా చాలా బాగా చెప్పారు. మనము అఖండలో లెజెండ్ లో చూసింటాం, జగపతి బాబు గారికి బాలకృష్ణ గారు జగపతి బాబు పడడం వల్ల సినిమా చాలా హైట్ అయింది. దీంట్లో కూడా బాలకృష్ణ గారికి అండ్ బాబిడేల్ గారికి మధ్య వచ్చే సంభాషణ హైలైట్. బాబిడేల్ గారు చాలా బాగా కనబడ్డారండి. మనకు బాలకృష్ణ గారు అండ్ బాబిడేల్ గారి కాంబినేషన్ అదిరిందని చెప్పుకోవచ్చు. ఈ సినిమా సంక్రాంతి బ్లాక్ బస్టర్ అని చెప్పుకోవచ్చు. 100 కోట్లు దాటుతాయా వారంలో? 100 కోట్లు కలెక్షన్స్ పరంగా చూసుకుంటే బాలకృష్ణ గారు లాస్ట్ వీరసింహారెడ్డితో 80 క్రాస్ చేశారు, భగవత్ కేసరితో. ఈ సినిమాతో కంపల్సరీ 100 కోట్లు కొట్టే ఛాన్సెస్ ఉన్నాయి. ఎందుకంటే సంక్రాంతి కోసం ఎలాగో ఫ్యామిలీ మూవీ కాబట్టి. అదే ఇప్పుడు యాక్చువల్ గా పాయింట్ ఏంటంటే సంక్రాంతి కోసం అనేది ఆల్రెడీ ఫ్యామిలీ మూవీస్ కి అది సూపర్ హిట్ టాక్ వచ్చేసింది. ఆ సినిమాని తట్టుకొని ఈ సినిమా మళ్ళీ కలెక్షన్స్ కంటిన్యూ అయ్యే అవకాశం. కొంతమంది నెగిటివ్ స్ట్రెచ్ చేస్తున్నారు, ఈ సినిమా కూడా స్టోరీ లేదు ఏం లేదని. కానీ బాలకృష్ణ గారు, తమన్ గారు సినిమా నిలబెట్టేస్తారని నా అభిప్రాయం అండి. ఓకే అన్న, ఓకే, థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.